అండి అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను కదా! ఎందుకు విదేశాలలో ఇండియన్స్ అంటే హేట్రెడ్ అనేది పెరుగుతుందని. అయితే దానికి దగ్గర దగ్గర 600, 700 కామెంట్‌లయితే వచ్చాయండి. నిజంగా అందరూ దాంట్లో కరెక్ట్‌గా స్పందిస్తున్నారు. అంటే నిజంగా అసలు మనం ఎందుకు అలా అవుతున్నాము? ఏంటి? అనేది కరెక్ట్‌గా కామెంట్స్‌లో అయితే మంచిగా మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టిన తర్వాత రీసెంట్‌గా ఒక 10 డేస్ నుంచి విపరీతమైనటువంటి వీడియోస్ గ్రోయింగ్ హేట్రెడ్ ఆన్ ఇండియన్స్ అని ఆస్ట్రేలియాలో ఇండియన్స్‌ని ఎల్లగొడుతున్నారని, యూకేలో ఇండియన్స్ మీద అసలు నిజంగా ఇండియన్స్ మీద ప్రపంచంలో వ్యతిరేకత అనేది వస్తుందా? వస్తే ఎందుకొస్తుంది? మెయిన్ దీంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే నేను ఇవాల్టి వీడియోలో యాక్చువల్‌గా కొన్ని ఫుటేజ్‌లు మీకు చూపిస్తాను. నేను మొత్తం సోషల్ మీడియాలోకెళ్ళి కలెక్ట్ చేశాను. అసలు ఎందుకు మన ఇండియన్స్‌కి సివిక్ సెన్స్ లేదంటారు? ఎందుకు హేట్ అనేది పెరుగుతుంది? మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తా. చూపించిన తర్వాత మనం అన్నీ వన్ బై వన్ క్లిప్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్దాము. తర్వాత లాస్ట్‌కి మాత్రం అసలు ఏంటి? ఎందుకు? అనేది మాట్లాడుకుందాం. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఒకటి చూడండి ఫస్టు. లుక్స్ లైక్ అతను తెలుగు అతను లాగానే ఉన్నాడు. ఇతన్ని ఎవరైతే ఆ పర్సన్ యూఎస్‌లో మీరిక్కడికి ఎందుకొచ్చారు అని చెప్పి అడుగుతున్నాడనమాట. ఒక్కసారి వీడియో చూడండి. Why are you in my country? Why are you here? Yeah. Yeah, why are you in America? You need, Visiting. I don't like you guys here. Oh, is There's it? too many of you guys here. Oh, Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit, okay. okay? Alright. I want you to go back to India. Tired of these goddamn... చూశారు కదా? అంత హేట్రెడ్ అనేది పెరిగిపోయిందనమాట. అంటే రీసెంట్‌గా జనాలలో లోకల్స్‌లో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, వీళ్ళొచ్చారు మా జాబులు తినేశారు అనేటువంటి ఆలోచన బాగా పెరిగిపోయింది. మోర్ ఆర్ లెస్ దానికి కారణం కూడా ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏందంటే చీప్ లేబర్. ఇండియన్స్ ఆర్ చీప్ లేబర్ అనేది వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. అంటే మనం చేసే ఐటీ జాబ్ అయినా గానీ మనం 50,000 ఇచ్చినా అమెరికా వెళ్ళి జాబ్ చేయమంటే చేసేస్తాం అని వాళ్ళు అంటున్నారనమాట. ఇప్పుడు లోకలోని హైర్ చేసుకుంటే 1,50,000 ఇవ్వాలి రూల్ ప్రకారము. 50,000-60,000కి పని చేయడానికి అమెరికా వస్తావా అంటే హ్యాపీగా ఎగిరెగిరి గంతులేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అది వాస్తవము. అమెరికా అనేది ఒక డ్రీము. ఆ డ్రీమ్ తీరడం కోసం అందరూ అమెరికా వస్తుంటారు కాబట్టి కొంత స్టార్టింగ్‌లో సాలరీ ఎంతున్నా ఓకేలే, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి మనల్ని వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. యూఎస్‌లో వాళ్ళు మొన్న రీసెంట్‌గా ఫ్లోరిడా గవర్నర్ కూడా చీప్ లేబర్ అని చెప్పి చక్కగా ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. ఆళ్ళు చీప్ కాబట్టి ఆళ్ళని హైర్ చేసుకుంటారు. లోకల్ వాళ్ళకి ఎక్కువ సాలరీలు ఇవ్వాల్సి వస్తది కాబట్టి తీసుకోరు అని చెప్పేసి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో చూడండి ఒకసారి. All right, the refugees are here from India. The Justin Trudeau is bringing so many Indians. Look at that. They all come from India. The population is growing. చూసారు కదా కెనడాలో అంటే ఇక మొత్తం ఆల్మోస్ట్ ఇంకా కెనడా ఈక్వల్స్ టు ఇండియా లాగా అయిపోయిందనేసి బీభత్సమైన మీడియా పొద్దున్న లేస్తే ఎవ్వరు పడితే వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా బాగా షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్స్ వచ్చిన తర్వాత ఏది పడితే అది టక్కని తీసేస్తున్నారు. ఇంకా ఫారెన్‌లో టిక్ టాక్ కూడా ఉంది. మన ఇండియాలో టిక్ టాక్ లేదు. టక్కని రికార్డ్ చేస్తున్నారు, దాంట్లో పెట్టి పడేస్తున్నారు. కింద ఇండియన్స్‌ని ట్యాగ్ చేసేస్తున్నారు. దాని కింద ఇక 100 కామెంట్లు ఇక ఒక్కొక్కడు మనల్ని తిట్టేవాడు తిడుతుంటాడు. ఇక రకరకాల ఇక వర్ణనాతీతం కామెంట్స్ అయితే నేను చెప్పలేను. ఇక్కడ చూడండి ఈ లేడీ ఎలా తిడుతుందో. వెళ్ళిపోండి మీరు ఇండియాకి. మీరు ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళిపోండి ఇండియాకి. ఇక్కడ ఎందుకున్నారు? Want you to go back. Okay. Go back. But I'm Go Canadian. back to India. I'm Canadian, ma'am. Your parents are not Canadian. Your grandma is not Canadian. So what wrong did I do to you? I'm just trying to understand, like, what wrong did I do to you? అందరిలో ఒక రకమైన కసి క్రియేట్ అయిపోయింది. మనం ఉండడం వలన ఇళ్ళ రేట్లు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడికో దూరాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఊర్లు మనం ఆక్రమించేసుకుంటున్నాం. డల్లాస్పురం అని పెడతారు కదా పేరు అమెరికాలో. డల్లాస్పురం అంటే ఇంక దాదాపు అందులో అక్కడంతా ఇక ఆ గ్రూప్ మొత్తం కాలనీలంతా మనోళ్ళే ఉంటారంట.
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో చూసుకుంటే కొన్ని కాలనీలు హోటళ్ళు కూడా మనోళ్ళ హోటళ్ళలోనే హోటల్ నడిపిస్తున్నారు చాలామంది. ఇక మొత్తం ఆల్మోస్ట్ ఇంకా కబ్జా చేసినట్టు అయిపోయిందనమాట. వచ్చి సంపాదించుకుని బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తప్పెక్కడ చేయలేదు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది, ఇల్లులు కొన్నారు చాలామంది. దానివల్ల కంట్రీకి లాభం, ఎకనమీ బూస్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది వాళ్ళకి నెగిటివిటీ. నేను చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్లో వేరే రాష్ట్రం వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన జాబులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఫైన్, కొంత వర్క్ దొరికినంత కాలం బాగానే ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ అయిపోయారనుకోండి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, లేకపోతే ఇంకెక్కడో తమిళనాడు వాళ్ళు వీళ్ళు మొత్తం వచ్చి మన హైదరాబాద్లో ఫుల్ అయిపోయి మన లోకల్ వాళ్ళకి, పెయింటర్లకు కానీ, లేకపోతే సుతార్ మేస్త్రులకు కానీ, లేకపోతే వీళ్ళకి కానీ పని దొరకని పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు తిరుగుబాటు అనేది వస్తుంది అనమాట లోకల్గా. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ తిరుగుబాటు వచ్చింది కదా, ఏమనే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేశారు, మమ్మల్ని ఎదగనియట్లేదు, మా జాబులు రానియట్లేదు అనే కదా మొదటి నుంచి వచ్చింది. చివరికి పోరాడి ఇక 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు ఏంటి ప్రెజెంట్, మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. వీళ్ళు మార్వాడి వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు నిన్నగా మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత రాలేదండి. వీళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి అక్కడ ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు నుంచి వీళ్ళు చాలా చోట్ల ఉంటారు. యూకేలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, మొత్తం టోటల్ ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బిజినెస్ పీపుల్, ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు బిజినెస్ పెట్టేసుకుంటారు. మీరు హైదరాబాద్లో ఎంతమంది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉడిపి హోటలు, ఆ హోటలు, ఈ హోటల్ పెట్టుకొని, కిరాణం కొట్టు పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని, స్టేషనరీ షాపులు పెట్టుకొని, మరి గోబ్యాక్ అంటే వాళ్ళకి ఇండియాలో ఇక్కడ చూడండి, మీకు లాజిక్ చెప్తాను నేను. ఇండియాలో ఇండియన్ సిటిజన్కి వేరే స్టేట్లో ఉండేటువంటి హక్కే లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా అవే జరుగుతున్నాయి గొడవలు. ఓకే, మరాఠీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో సంథింగ్ అప్పుడప్పుడు మీడియాలో చూస్తుంటా. సో మన స్టేట్లోనే వేరే స్టేట్ వాడు వచ్చి మన కంట్రీలో బతకటానికి లేని పరిస్థితిలో గొడవలు జరుగుతుంటే, మరి వేరే దేశంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ బతుకుతుంటే ఆబ్వియస్లీ వాళ్ళకి హేట్ అనేది పెరుగుతుంది కదా. సో అది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూడండి. Yeah, it says, I can only read basically pan, I can't read the rest, it's all in Gujarati. Okay, it says don't spit pan, you will be fined £150. It's from the NHS that. లండన్లో యాక్చువల్గా లెసిస్టర్లో పెట్టారు వీళ్ళు కౌన్సిల్ వాళ్ళు. ఏంటంటే మీరు కనుక అది పాను గుట్కా సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, అది కనుక ఉమ్మేస్తే £150 ఫైన్ అని పెట్టారనమాట. ఇక విరక్తి కలిగిపోయింది వాళ్ళకి. ఏ డస్ట్బిన్ చూసినా కానీ ఎర్రగా మొత్తం మూల కార్నర్లో. మన దగ్గర చూసారు కదా హైదరాబాద్లో, నాకు గుర్తుంది చెన్నై ట్రేడ్ సెంటర్లో సికింద్రాబాద్లో నేను జాబ్ చేసేటప్పుడు మొత్తం కార్నర్ అంతా గుట్కా ఉండేదన్నమాట. మెట్లు ఎక్కుతుంటే మొత్తం ఉమ్మేస్తుండే వాళ్ళు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు దేవుడు బొమ్మలు పెట్టారు ఒకరోజు, నాకు తెలిసి ఎప్పుడు ఇది 96లో అనుకుంటా సంథింగ్, దేవుడు బొమ్మలు పెట్టారు ఉమ్మేస్తున్నారని. మన ఇంటెలిజెంట్ ఫెలోస్ అసలు మనం తగ్గేదే లేదు కదా, ఆ ఎక్సెప్ట్ దేవుడు బొమ్మ ఉన్న ప్లేస్ తప్ప దేవుడి బొమ్మ మీద పడకుండా మిగిలిన ప్లేస్లో ఉమ్మేసేవాళ్ళు అనమాట. సో అది పరిస్థితి. సో ఇప్పుడు యూకేలో దీని మీద వీళ్ళు £150 ఫైన్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఓకే, ఇంకా ఈ వీడియో చూడండి. ఈయన అమెరికాలో కూర్చుని మరి చూడడానికి ఒక పేరెంట్ లాగా ఉన్నాడు ఆయన. మరి తెలుగా ఇంకోట ఎవరో తెలియదు కానీ చిన్న పిల్లల్ని వీడియో తీస్తున్నాడు అంటండి. అది మళ్ళీ ఏమంటాడు, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ అంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు, ఐ డోంట్ నో ద రూల్స్ అంటాడు ఈ కంట్రీలో. అరే రూల్స్ తెలియకుండా నువ్వు రోడ్డు మీద పోయి ఎవరిని పడితే వాడిని చిన్నపిల్లల్ని, యాక్చువల్గా మామూలుగా మనం బ్లాగ్స్ చేసే వాళ్ళు వీడియో తీస్తుంటారు, ఎవరైనా కన్సెంట్ ఇస్తే ఓకే, చిన్న పిల్లల్ని స్పెసిఫిక్ గా వీడియో తీస్తున్నాడు. ఒకసారి చూడండి. I don't know the rules and regulation of this. Right. Do you think it's okay in any country to record young children? I'm not understanding your English properly. Right. Is it okay to record children in a park? చూశారు కదా, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తా అంటున్నాడు, వద్దు అని దండాలు పెడుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. సో ఎందుకు జీరో సివిక్ సెన్స్ అనేది మనం అబ్రాడ్ వెళ్ళినా కూడా ఇలానే ఉంటే మరి సివిక్ సెన్స్ లేదనక ఏమంటారండి? రోడ్ల మీద డ్యాన్సులు, పాలాభిషేకాలు, లేకపోతే అసలు దేశం వెళ్ళి వేరే దేశం వల్ల ఎవరి మీద లేదు ఇలాంటిది, ఓన్లీ ఇండియన్స్ మీదనే స్టార్ట్ అవుతుంది రీసెంట్గా హేట్. ఎందుకు స్టార్ట్ అవుతుంది? చైనా వాళ్ళ మీద ఎందుకు హేట్ చేయరు?
వాళ్ళెవరు రోడ్ల మీదకి వచ్చి పాటలు పెట్టుకొని తెలుగు పాటలు పెట్టుకొని జై జై అనుకుంటా డ్యాన్స్ వేయరు. ఓకే, వాళ్ళు వస్తారు, వాళ్ళ పనులు ఏదో చేసుకుంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళవి ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా కానీ మామూలుగా ఇంత డామ్ డూమ్గా రోడ్ల మీదకి వచ్చి సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేయటాలు, పెద్ద పెద్దగా అరవటాలు, జైలు కొట్టటాలు, ర్యాలీలు చేయటాలు, ఇలాంటివన్నీ చేయరు వేరే దేశం వాళ్ళు ఎవరు. యూకేలో ఒక థియేటర్లో హరిహర వీరమల్లు షో నడుస్తుంటే కాగితాలు వేసేస్తుంటే ఇంకా వాళ్ళకి ఇరిటేషన్ అయిపోయి షో మధ్యలో ఆపి క్లాస్ వీక్తున్నారు వీళ్ళు. ఎవరు? ఆ థియేటర్ వాళ్ళు సంబంధించిన స్టాఫ్. మీరు ఇక్కడ వీడియోలో చూడండి, చూపిస్తాను నేను. క్లాస్ వీక్తున్నారు. మీరు జాబులు ఏంటి, మీరు చేసే జాబులు ఏంటి, మీరేంటి, అసలు ఇట్లా కాగితాలు ఇసరడం ఏంటి, ఇది ఇక్కడ కల్చర్ కాదు అని చెప్పేసి. అంటే ఆ చివరికి స్టాఫ్ తోటి చెప్పించుకునే స్థితిలో మనం ఉన్నాం అనమాట. అవసరమా అది? వెళ్ళామా, చక్కగా సినిమా చూసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి కదా. ఆల్మోస్ట్ ఎవరు చేయరండి. యూరోపియన్స్ ఉన్నారు ఇప్పుడు యూకేలో, ఈస్టర్న్ యూరోపియన్స్ ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు ఏం తెలుసా, గొడ్డు చాకిరి. వాళ్ళ పని ఏంటంటే డబ్బులు సంపాదించాలి. వెళ్తారు, ఎక్కడొక్కడ పని ఎత్తుకుంటారు. ఏం లేకపోతే వెళ్ళి ఆ షాపుల దగ్గర నిలబడతారు. ఎవరైనా వస్తే మీకు ఏమైనా పని కావాలని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ కాదు, నాన్ ఐటీ, ఓన్లీ మామూలు గొడ్డు చాకిరి చేసే ఎంప్లాయీస్ కాబట్టి ఏదో ఒక పని, పెయింటింగ్ పని, ఇల్లు క్లీనింగ్ పని, గార్డెన్ కటింగ్ పని, ఏదో ఒక పని ఎత్తుకుంటారు అనమాట. సో మనోళ్ళు ఎంతసేపటికి ఐటీ జాబులు చేసి బాగా సంపాదిస్తున్నారు, మంచి కార్లలో తిరుగుతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మొదటి నుంచి మనకి ఆ ఇండియాలో కల్చర్ అలవాటైంది కదా. సినిమా రిలీజ్ అయితే వెళ్ళి ఆ బ్యానర్లు కట్టేటాలు, జై కొట్టేటాలు. సో అలాగా అదే కల్చర్ని ఫారెన్ కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ గణపతి నవరాత్రులు కూడా స్టార్ట్ అయినవి అనమాట. వీళ్ళు నదుల్లో మంచి క్లీన్గా మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ వీళ్ళ కల్చర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ చాలా ఉంటాయి. అలాంటి నదుల్లో కూడా నిమజ్జనాలు చేస్తున్నారు. రోడ్ల మీద నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఎవరో వీడియో పోస్ట్ చేశారు. మన యూకేలో రోడ్డు మీద మంచిగా తెలుగు పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు, విపరీతంగా రంగులు జల్లుకుంటా. ఎంతకని అంటే వాళ్ళు దాంట్లో కామెంట్లు మన వాళ్ళు కూడా కామెంట్లు పెట్టారు. ఓకే, మీరు డిపోర్టేషన్ డ్యాన్స్ ఎదురులే ఎయిర్పోర్ట్లో ఇట్లా చేస్తే మిమ్మల్ని పంపించేస్తారని. దీనివల్ల నష్టం ఏంటంటే మన మీద అసహ్యం అనేది ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి. దాన్ని ఇంకా పెంచుతున్నారు. మీరు పద్ధతిగా ఉంటే మన జోలు ఎవ్వడు రాడు. ఇగో ఇట్లాంటివన్నీ చేయడం వలన ఏంటంటే ఇంకా అసహ్యం పెరిగి మనల్ని చూస్తే, మన స్కిన్ చూస్తే, మన కలర్ని చూస్తేనే ఇక వీళ్ళు ఒకప్పుడు అబ్రాడ్ కొన్ని సంవత్సరాల క్రితం నిజంగా ఇండియన్ అంటే ఇట్లా చూసేవాళ్ళు, ఏ కృష్ణ అన్నట్టు చూసేవాళ్ళు ఇండియన్ని. ఓ యూర్ ఫ్రమ్ ఇండియా, ఓ ఇండియన్స్ ఆర్ వెరీ క్లెవర్ మ్యాన్ అనేవాళ్ళు. స్టేట్ చెప్పినా కూడా రికగ్నైజ్ చేసేవాళ్ళు. మన ఐటీ డెవలప్ అయ్యే రోజుల్లో మన స్టేట్కి చీఫ్ మినిస్టర్తో సహా, ఓ యూఆర్ ఫ్రమ్ దట్ స్టేట్, యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు యూఆర్ ఫ్రమ్ ఇండియా అనగానే మన ఉద్యోగం కూడా ఇద్దరా నాయన అనే స్థితికి దిగజారుతున్నాం మనం. నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తా చూడండి. मेट्रो स्टेशन पे इन्हें कोई शर्म नहीं आ रही है एक दिल्ली की पब्लिक स्पेस में इंदर लोग मेट्रो स्टेशन पर చూడండి, దగ్గరుండి మెట్రో స్టేషన్లో పిల్లగాడితోటి చూశారు కదా. అది మన కల్చర్. అంటే మెట్రో కట్టండి, లేకపోతే ఏదన్నా కట్టండి, మన బుద్ధులు మాత్రం మారవు. ఎక్కడ అక్కడే తిని తొక్కలు పడేయటము, పళ్ళు ఒలుచుకొని తిని పడేయటము, అరటిపండు తిని పడేయటము. ఇది ఇక మెట్రో స్టేషన్లో ఈయన గారి ఘనకార్యం. ఇక దీని గురించి ఇంకేం చెప్తామండి, మరి జీరో సివిక్ సెన్స్ అంటే అదే కదా మరి. నెక్స్ట్ టూరిస్టులు చూడండి, హోటల్లో ఉన్నారు అబ్రాడ్లో. కంట్రీ థాయిలాండ్ అనుకుంటా, మోస్ట్ ప్రాబ్లీ థాయిలాండ్ సంథింగ్ సమ్వేర్. నాకు సోషల్ మీడియాలో దొరికింది క్లిప్ ఇది. హోటల్లో ఉండే సామాన్లన్నీ లేపేసి పెట్లు పెడేసుకుని వెళ్ళిపోతున్నారు. అది వ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే, మొత్తం పెట్టెలు ఓపెన్ చేపిస్తే ఇక మేము డబ్బులు కడతాం, మేము అది కడతాం, అన్ని సామాన్లు హోటల్లో రూమ్లో అన్ని బయటపడ్డాయి. Sorry for the children. No, sorry, my friend. No, sorry. No, pay it. Pay it. No, please. Please pay it. You don't need money. No. Ako police, yeah? No, don't call police. We are paying it. This is family too. ఇంత దరిద్రంగా నిజంగా హోటల్లో సామాన్లు దొబ్బుకునేంత నీచమైన కల్చర్ ఏం చెప్పండి. మరి అది ఇక సివిక్ సెన్స్కి ఇక పీక్స్ అన్నట్టు ఇది.
వాళ్ళ దగ్గర ఉన్న హెయిర్ డ్రైయర్లు దొప్పుకొని వెళ్ళిపోతారు, లేకపోతే చాప్ లెగ్గులు ఏమన్నా ఉంటే అవి తీసుకొని వెళ్ళిపోతారు, లైట్ ల్యాంపులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఏం చెప్పాలి? ఇక ఎందుకు మన మీద వరల్డ్ వైడ్ అసహ్యం పెరగదు మీరు చెప్పండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సింపుల్గా అబ్రాడ్లో కొంతమంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ, టూరిస్టులు కానీ, లేకపోతే లేడీస్ని చూస్తే వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు అండి, వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సులు అన్నీ ఎలా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా పట్టించుకోరండి. తెల్లోళ్ళు ఎలాంటి డ్రెస్సులు లేడీస్ వేసుకున్నా కానీ వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఇక చాలామంది నేను ఇన్స్టాగ్రామ్ పోస్టులలో చూసా, స్పెషల్లీ మన వాళ్ళ పేరు చెప్తున్నారు, ఇగో వీళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు అమ్మాయిలని డ్రెస్సులు వేసుకుంటే అని చెప్పి. అక్కడ కూడా జరుగుతుంది. ఇండియాలో ఫారినర్స్ వస్తే రీసెంట్గా ఒక రష్యన్ అమ్మాయిని అనుకుంటా రంగులు పూసి అంతా రచ్చరచ్చ చేసి ఏడిపిచ్చేసి, అది ఫారినర్స్ వస్తే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి, ఆ తర్వాత అగైనెస్ట్ ఫారినర్స్ మన దగ్గర 147 క్రైమ్స్ ఏమో రీసెంట్గా నోట్ అయినాయి. దాంట్లో ఒక 20-25 అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. సో కొన్ని బయటపడ్డవి, ఇవి బయట పడనివి ఇంకెన్ని ఉన్నాయి. సో అందుకు కాదు మన మీద హేట్రెడ్ అనేది పెరిగేది గ్లోబల్గా. ఇక ఈ వీడియో చూడండి, కెనడాలో అనుకుంటా ఇది మోస్ట్ ప్రాబబ్లీ. మన మొగుడు పిల్లం ఇద్దరు కలిసి చక్కగా చెట్లలో కారు పక్కన ఆపుకొని, ఆ కారు చూడండి ఎంత పెద్ద కారు, మెయింటెనెన్స్ వాళ్ళు చేసే ఐటీ ఉద్యోగాలు మరి అంత కారు మెయింటైన్ చేస్తున్నారంటే మంచి ఉద్యోగాలు చేస్తుంటారు కదా. మినిమం సెన్స్, జీరో సివిక్ సెన్స్ అనేది ఇందుకని మినిమం సెన్స్ ఉండాలి కదా. పక్కన ఆపి చెట్లలో వేస్తున్నారు. ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తిట్టకుండా తిట్టున్నారు. దాంట్లో వీడియోలో ఎవరు కన్ఫర్మ్ చెప్పినా డ్రెస్ని బట్టి ఇండియన్స్ అని చెప్పేసి దాని కింద కామెంట్లు చూడాలి. ఇక అసలు ఏం చెప్పాలి, అట్లుంది పరిస్థితి. డస్ట్బిన్ చూసుకొని ఎక్కడొక్కడ కార్ ఆపుకొని రోడ్ల మీద కూడా ఉంటాయండి. పెద్ద పెద్ద ఫారెన్లో పెద్ద పెద్ద మోటార్వేలలో వీటిలలో ఎక్కడో ఒకడ సర్వీసెస్లోనో లేకపోతే ఇంకొక చోట ఏదో ఒక చోట అయితే డెఫినెట్గా ఉంటాయి డస్ట్బిన్స్, కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రూల్స్ చాలా ఉంటాయి. చెత్త రోడ్డు మీద వేస్తే ఫైన్లు వేస్తారు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారండి లోకల్ వాళ్ళు. చిన్న పిల్లలు 3 years 4 years పిల్లలు, ఈ లోకల్ వాళ్ళ పిల్లలు ఏదన్నా తిన్నా నీట్గా వెళ్ళి వాడు డస్ట్బిన్ ఎతికి దాంట్లో వేసి వస్తాడు. ఈ మనోళ్ళకే ఈ తిని ఆడ పడేయటము, తిని ఆ కాగితం పడేయటం, చాక్లెట్ తింటే కాగితం విసిరేయటము. ఇండియాలో మనం ఎలా బతికామో ఫారెన్లో కూడా అలా బతకాలంటే కష్టం కదా. అందుకని ఫైన్లు వేస్తారు, ఫైన్లు కడతారు అనమాట. ఫైనల్గా ఈ 2 షాప్ లిఫ్టింగ్ వీడియోలు. అంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను కదా, ఒక గుజరాతీ లేడీ షాప్ లిఫ్టింగ్లో దొరికింది. Please don't. I'm really. It's too late. Can you please just pull up your passport? You promised me that nothing is going to happen. I did not promise you. నేను డబ్బులు కడతానని క్షమించండి, నేను పొరపాటు చేశాను. టార్గెట్ స్టోర్లో 8 గంటలు ఉండి ఏది సామాన్లను దొంగతనం చేసి బయటకు వెళ్ళిపోతుంటే అమెరికాలో పట్టుకున్నారు, తీసుకుపోయారు, జైల్లో పెట్టారు. ఇక అది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్. మళ్ళీ జస్ట్ 1 month బ్యాక్ అండి, లిటరల్లీ రీసెంట్గా 2 days బ్యాక్ బాడీ క్యామ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు పోలీసు వాళ్ళు. చూడండి ఒక్కసారి వీడియో. Right now you're not free to leave, okay, for investigation shop. Can you stand up for me so I can press you for weapons? Stand up for me. చూసారు కదా, సేమ్ ఆమె టార్గెట్ స్టోరు, మళ్ళా ఏడుపు, నాకు ఇంగ్లీష్ రాదు, ఫారెన్ వచ్చారు, ఫైన్, అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ అయితే ఏం లేదు కదా. సో వచ్చినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి. మన పరువు పోతుంది అక్కడ. కింద కామెంట్లలో వచ్చి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని అంటున్నారు. దీనివల్ల నష్టం ఏంటంటే ఏదో ఒక రోజు ఇండియన్స్ మీద హేట్ బాగా పెరిగి అందరు తిరగబడితే చాలా ఇబ్బంది అవుతుందండి. మంచిగా ఇందులో కొంతమంది ఫ్యామిలీసు, కొంతమంది మన ఇండియన్స్ మంచిగా సెటిల్ అయ్యారు, చక్కగా రెస్పెక్టబుల్గా ఉంటారు, పద్ధతి పాటిస్తారు, రూల్స్ పాటిస్తారు, అన్నీ పాటిస్తారు. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు మెచ్యూరిటీ పెంచుకోవట్లేదు. ఎందుకు మరి ఇంకా ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఫారెన్లో ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు నేను చాలా చోట్ల చూశాను. నేను జనరల్గా అబ్రాడ్లో ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ అనేది కంపల్సరీ అనమాట. ఈ టికెట్ కొంటాను పోతారు అనుకోండి మన వాళ్ళు స్టేషన్లో, కెనికెమెటికే రూడ్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆడు సెట్ అయ్యేకలుగా అవతల పక్క నుంచి ప్లీజ్ అంటాడు, అంటే అందిస్తారు మనకి, అంటే కెన్ ఐ హ్యావ్ ద టికెట్ ప్లీజ్
కొన్న తర్వాత వెళ్ళిపోతూనే ఉంటారు, థ్యాంక్ యూ చెప్పరు. ఓకే, ఆఫీస్లలో ఎవడన్నా డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే జనరల్గా ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుందంటే, ఒక ముగ్గురం వెళ్తున్నాం అనుకోండి స్టేర్స్ ఎక్కేసి ఆఫీస్లో, ఫస్ట్ వాడు వెళ్ళేవాడు డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే సెకండ్ వాడు వెళ్ళేవాడు అది పట్టుకుంటాడు, ఆ ఫస్ట్ వాడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకెవరన్నా వెళ్తుంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తారు. మనం అలా డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వీడు పాపం ప్యూన్ గాళ్ళలాగా డోర్ పట్టుకునే వాళ్ళలాగా అలా నిలబడి ఉంటారు అనమాట. థ్యాంక్ యూలు ఏం లేవు, జుర్రు పోతూనే ఉంటారు. ఇంకా అట్లుంటుంది పరిస్థితి. ఓకే, అట్లీస్ట్ ఓకే నువ్వు నేను పట్టుకుంటా. నెక్స్ట్ అదే ఒక 3-4 లోకల్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఒకడు వెళ్ళిన తర్వాత ఇంకొకడు హోల్డ్ చేస్తాడు, థ్యాంక్ యూ కంపల్సరీ చెప్పి వెళ్తారు. మనం డోర్ చేస్తుంటే వెళ్ళిపోవడమే డుబు 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 డుబు. రీసెంట్గా ఒక ఏదో ఫంక్షన్ జరిగిందండి పెద్దది, పేర్లు ఊర్లు స్టేట్లు అవన్నీ ఏం చెప్పాను కానీ తెలుగు వాళ్ళదే జరిగింది ఒక ఏరియాలో. అస్సలు నిజంగా భోజనాలు అనగానే ఇక చూడాలి, కొట్టుకోవడమే, ఇట్లా జనాలు తోసుకొని కొట్టుకోవడమే. ఆడ తీసుకొచ్చి బిర్యానీ పెట్టారు, ఇక ఎక్కడ బిర్యానీ అయిపోయిద్దో అన్నట్టు కుప్పలు కుప్పలు ఇట్లా ఎగబడుతున్నారు తోసుకొని నెట్టుకొని. ఒక లైన్ లేదు, పద్ధతి లేదు. వాళ్ళు పాపం స్టేజీ మించి అయ్యా దయచేసి లైన్లో నిలబడండి, అయ్యా దయచేసి లైన్లో నిలబడండి, నెత్తి నొరబెట్టి మొత్తుకుంటున్నారు. లైన్లే గీన్లే వెళ్ళిపోవడం కుప్పలు కుప్పలు కుప్పలు. ఇక తర్వాత ఎప్పటికో ఫైనల్గా లైన్ తీసుకొచ్చి లైన్ కట్టించిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చాడు దూరడు మధ్యలో దూరడం వెళ్ళిపోవడం. ఇక ఎన్నకోడి ఏమనుకుంటాడు, ఏం సంబంధం లేదు మనకి. అటు బిర్యానీ అయిపోద్దేమో అని భయం, కొడిముక్కలు అయిపోతాయేమని భయం. అంటే ఇట్లా ఉంటుంది సివిక్ సెన్స్. అందులో ఈ తెల్లోళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఆర్గనైజర్స్, వాళ్ళు వీళ్ళు. మరి వాళ్ళు తిట్టుకోరా? తినడం ఆ ప్లేట్ అక్కడే, వాటర్ తాగితే గ్లాస్ అక్కడే, పాయసం తెచ్చుకుంటారు ఆ కప్ అక్కడే. పాపం వాళ్ళ తర్వాత అన్ని సంచి పట్టుకొని క్లీన్ చేసుకుంటా. ఇంకా అద్దెకి ఇచ్చారు కాబట్టి ఇంకొకసారి రెంట్కి ఇస్తారండి మనకి అలా 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 చేస్తే. ఓకే, అదండి ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సారీ, లెంగ్త్ అయితే ఎక్కువైపోయింది, బట్ అన్ని కథలు మనం కవర్ చేసేటప్పటికి. బట్ ఇప్పటికైనా అట్లీస్ట్ మనం సివిక్ సెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి డ్రామాలు ఏమీ చేయకుండా ఉంటే ఫ్యూచర్లో మనకు అబ్రాడ్లో కొంత రెస్పెక్ట్ అనేది ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇంకా వాళ్ళకి ఇక హేట్రేట్ పెరుగుతూ ఉంటే మన మీద ఆల్రెడీ అటాక్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా యూకేలో కూడా అటాక్స్ జరిగినాయి. మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో పనిచేసే ఒక అతను ఎక్కడో కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడు. వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయటాలు, అతను బయటకు వస్తే ఏమో వేసారట, డ్రింక్లు అవి పోసారట. యూత్ జనరల్ పిల్లలు, 15 years పిల్లలు. అట్లాగే ఐర్లాండ్లో ఒక అమ్మాయిని బాగా హెరాస్ చేశారు, వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయటము, వాళ్ళు ఏమైనా కనపడితే బయట బెదిరించడము. సో ఇలాంటివి ఒక 4-5 సంఘటనలు అయితే, రేసిస్ట్ సంఘటనలు అయితే జరిగినాయి. మరి అమెరికాలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు, అమెరికాలో కూడా అంటే అన్ని జరగకపోయినా ఎక్కడొక్కడ ఏదో ఒక రకంగా జరుగుతూ ఉంటాయి. స్లోగా వాళ్ళకి హేట్ పెరిగినా కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం కొంచెం పద్ధతిగా ఉండటం అయితే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని చేద్దాం అనుకుని. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.